ఓం మహాగణపతే నమః. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఓం నమ శివాయ. జేవీ టీవీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి వారు సహజంగానే ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తులు. వీరిలో నాయకత్వ లక్షణాలు బలంగా కనిపిస్తాయి. ఇతరులను ఆకర్షించే మాటతీరు, నడవడి, రాజసిక వ్యక్తిత్వం వీరి ప్రత్యేకత. కళలు, సంగీతం, నటన, సృజనాత్మక రంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకున్నాక దానిని సాధించేవరకు వెనక్కి తగ్గరు. గౌరవం, పేరు ప్రతిష్ఠ వీరికి చాలా ముఖ్యమైనవి. 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం సింహరాశి వారికి విజయాలను అందించే సంవత్సరం. సూర్యుడు అధిపతిగా ఉండటం వల్ల ఈ ఏడాది మీ నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. కొత్త అవకాశాలు మీ వైపు వస్తాయి. కెరీర్, విద్య, వ్యాపార రంగాల్లో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, మేనేజ్మెంట్, మీడియా రంగాల్లో ఉన్నవారికి 2026 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కేతువు లగ్న స్థానంలో, శని అష్టమ స్థానంలో, గురుడు 11వ స్థానంలో సంచారం చేస్తారు. జూన్ 2 తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం బలపడుతుంది. కుజుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ధైర్యం, పోటీతత్వం పెరుగుతుంది. సూర్యుడు పంచమ, 6 స్థానాల్లో సంచారం చేయడం వల్ల విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గా సూచించబడింది. ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. అధికారికంగా గౌరవం, పేరు ప్రతిష్ఠ పెరుగుతాయి. అయితే మాటలు, నిర్ణయాల్లో జాగ్రత్త లేకపోతే అపోహలు, విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. సంయమనం పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. కెరీర్లో సక్సెస్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం కూడా క్రమంగా పెరుగుతుంది. జనవరి నుంచి జూన్ వరకు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. 6 నెలల పాటు గొప్ప అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారం విషయానికి వస్తే సొంత వ్యాపారం చేస్తున్న సింహరాశి వారికి 2026 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కష్టంతో పాటు ఆత్మవిశ్వాసం కలిసివస్తే విజయాలు ఖాయం. నాయకత్వం, అవసరమైన రంగాల్లో మీరు ముందుంటారు. ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి లాభాలు పొందుతారు. కొత్త ప్రాపర్టీ లేదా ఇంటి కొనుగోలుకు ఇది మంచి సంవత్సరం. అయితే ఏప్రిల్, జూన్ నెలల్లో అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమ మరియు వివాహ లైఫ్ విషయానికి వస్తే 2026 సంవత్సరంలో సింహరాశి వారి ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. రిలేషన్లో ఉన్నవారికి నమ్మకం పెరుగుతుంది. ప్రేమలో సంతోషం ఉంటుంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబసమేతంగా ట్రిప్స్ వేస్తారు. పెద్దలతో అనుబంధం పెరుగుతుంది. స్నేహితులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పిల్లల పురోగతిని చూసి గర్వపడతారు. వివాహయోగం ఉన్న పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే 2026 సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. నీరసం, బీపీ వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. రోజువారీ వ్యాయామం, మెడిటేషన్, సమతుల్య ఆహారం చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువైతే విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాల విషయానికి వస్తే బిజినెస్ ట్రిప్స్ చేసే అవకాశం ఉంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు కూడా ఇది అనుకూల సమయం. కుటుంబంతో కలిసి ట్రిప్స్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులకు 2026 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు 2026 సంవత్సరంలో సూర్యుడిని ఆరాధించి నీటిని సమర్పించాలి. ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. దానధర్మాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి.
మతపరమైన ప్రయాణాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మొత్తంగా 2026 సంవత్సరం సింహరాశి వారికి విజయం, గౌరవం, ఎదుగుదల తీసుకొచ్చే సంవత్సరం. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సంయమనం పాటిస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో గుర్తుండిపోయే విజయాలను అందిస్తుంది. విన్నారు కదా, సింహరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.